ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో హృదయపూర్వకంగా శుభాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? గత రాత్రి అంతా దేవుడు చక్కని విశ్రాంతిని, నెమ్మదిని మనకు అనుగ్రహించి ఈ ఉదయకాల సమయంలో శక్తిని, బలాన్ని, ధైర్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఆయన స్తుతించు వారంగా, ఆయన గణపరచు వారంగా దేవుడు మనల్ని నిలబెట్టినందుకు మనం ప్రభువును స్తుతించాలి. ప్రతి ఉదయాన్నే లేచిన తర్వాత, మీ వ్యక్తిగత ప్రార్థన ముగించిన తర్వాత, దేవుని వాక్యాన్ని చదివిన తర్వాత ఇలాంటి వాగ్దాన సందేశాలు వినడం ద్వారా దేవునికి మరింత దగ్గరగా మీరు జీవించగలుగుతారు. దేవునికి ఉద్దేశం, ఆయన ప్రణాళిక కూడా అదే. ప్రతిరోజు మన జీవితంలో ఒక్కొక్క రోజు గడుస్తుంది అంటే మనం దేవునికి ఎంత దగ్గరగా రాగలుగుతున్నాం అనేది ప్రశ్న. చాలామంది రోజు రోజుకి దేవుని దూరం అయిపోతున్నారు. లోక ప్రభావాన్ని బట్టి, ఐహిక విచారాలను బట్టి, లోక సంబంధమైన కోరికలను బట్టి చాలామంది దేవుని దూరం అయిపోతున్నారు. కానీ దేవుని బిడ్డలుగా మన బాధ్యత అనుదినము కూడా దేవుని దగ్గరగా మనం జీవించాలని ప్రభు ఆశిస్తున్నారు. ఒక్కొక్క వాగ్దానం ప్రతిరోజు మనం ధ్యానం చేయడం వల్ల ఆధ్యాత్మిక బలాన్ని మనం పొందుకుంటున్నాం. ఈరోజు వాగ్దానంగా కీర్తన గ్రంథం 94వ కీర్తన 17వ వచనాన్ని చదువుకుందాం. ఇఫ్ యూ హ్యావ్ బైబిల్, ప్లీజ్ టర్న్ విత్ మీ టు ద బుక్ ఆఫ్ సామ్స్ 94 and verse 17. యెహోవా నాకు సహాయము చేసియుండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించియుండును. నా ప్రాణం మౌనంలోకి వెళ్ళిపోయి ఉండుండేది ఎప్పుడంటే దేవుడు నాకు సహాయం చేయకపోతే. కానీ దేవుడు నాకు సహాయం చేశాడు కాబట్టి నేను ఆయన్ని స్తుతించగలుగుతున్నాను, బిగ్గరగా ఎలుగెత్తి పాడగలుగుతున్నాను, ఉత్సాహధ్వని చేయగలుగుతున్నాను, గంభీరంగా దేవుని ఆరాధించగలుగుతున్నాను. ఆయన రక్షకుడని, ఆయన మహిమాన్వితుడని, గొప్ప దేవుడని, రాజులకు రాజని ఎలుగెత్తి ప్రకటించగలుగుతున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు నాకు సహాయం చేయకపోతే, ఈరోజు ఎవరు నీకు సహాయం, ఎవరు నాకు సహాయం? చాలాసార్లు మన జీవితాల్లో ఏదన్నా ఆపద రాగానే, ఏదన్నా అవసరత రాగానే, ఏదన్నా ఒక చిన్న ఇబ్బంది రాగానే వెంటనే మనుషుల దగ్గర పరిగెత్తాలని, వాళ్ళ దగ్గరికి వెళ్దామా, వీళ్ళ దగ్గరికి వెళ్దామని ప్లానింగ్ చేస్తూ ఉంటాం, లేదా ప్రణాళికలు రచించేస్తూ ఉంటాం. కొంతమంది ప్రణాళికలు రచించడంతో పాటుగా వాటిని నెరవేర్చడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే అన్నిటికన్నా ప్రాముఖ్యంగా నీకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వచ్చావా? ఆయన సన్నిధిలో మోకరించావా? ప్రభువా, నీవు తప్ప ఎవరు లేరు నాయన, నా ఆశ్రయదుర్గం నీవే, నా బలము నీవే, నా సహాయం నీవే, నీవు ఎబెనేజరును, ఆయన నాకు సహాయకర్తవు నీవు అని దేవుని వైపు చూసావా? ఒకవేళ ఎంతవరకు అలాంటి అలవాటు లేకపోతే ఈరోజు నేర్చుకో. ప్రభు దగ్గరికి రా, ఆయన పాదాలను పట్టుకో, కృపాసింహాసనం దగ్గరికి వచ్చేసాయి. ఎందుకంటే ధైర్యంతో కృపాసింహాసనాన్ని సమీపించే ఆధిక్యత దేవుడు మనకిచ్చారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు దేవుని సన్నిధిలోకి మనం రావచ్చు, ఆయన తండ్రి అని పిలవచ్చు, యేసు నామములో మనకు కావాల్సిన అద్భుతాలు క్లెయిమ్ చేసుకోవచ్చు, యేసు నామములో మన అవసరాలు తీర్చబడినట్లుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయొచ్చు. అందులో దేవుడు మనందరికీ గొప్ప ధైర్యాన్ని ఇచ్చాడు. దేవుడు నాకు సహాయము చేసి ఉండని ఎడల. ప్రియులారా, ప్రతిరోజు మనం ఊపిరి కలిగి బ్రతుకుతున్నామంటే దేవుని సహాయం ఇందులో చాలా ఎక్కువ ఉంది. నా మటుకు నేను నమ్మగలను, దేవుని సేవలోకి వచ్చిన నా యవన కాలం నుండి ఇప్పటి వరకు కూడా దేవుడు ఒక్కొక్క రోజు నన్ను నడిపిస్తున్నాడంటే అనేక సందర్భాల్లో దేవుని సహాయాన్ని స్పష్టమైన విధానంలో నేను పొందుకోగలిగాను. అందును బట్టే ప్రపంచవ్యాప్తంగా అనేక మందికి సువార్త ప్రకటించడానికి దేవుడు మమ్మల్ని బలపరిచాడు, ధైర్యపరిచాడు. ఈరోజు నీవు నీ సహాయతలో ఉన్నావా? ఏ ఒక్కరు నీకు సహాయం చేయట్లేదా? సహాయం చేస్తామని వాగ్దానం చేసిన వాళ్ళు కరెక్ట్గా సమయం వచ్చేసరికి దాటిపోయారా? వెస్లీ గారు ఒక బ్రదర్ మాకు సహాయం చేస్తానన్నారండి, కానీ తీరా సమయం వచ్చేసరికి దాటిపోయారండి అని చాలామంది మాతో మాట్లాడుతూ ఉంటారు. అయితే దేవుని లేఖను సెలవిస్తూ ఉంది, దేవుడు నీకు సహాయము, దేవుడు నీకు సహాయం. అనేక మంది జీవితాల్లో దేవుడు సహాయకర్తగా తాను రుజువుపరుచుకున్నారు. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. దినవృత్తాంతాలు 2వ గ్రంథం మనం జాగ్రత్తగా చదివితే అందులో 18వ అధ్యాయం 31వ వచనంలో మాట ఉంటుంది. యెహోషాపాతు దేవుని సన్నిధిలో మొరపెట్టినందున దేవుడు అతనికి సహాయం చేశారని. ప్రైజ్ ది లార్డ్. యూదా రాజుల్లో యెహోషాపాతు ఒక అద్భుతమైన రాజు, దేవుని మీద ఆధారపడిన వ్యక్తి, దేవుని చిత్తాన్ని ఎరిగినవాడు, దేవుని యొక్క మనసును ఎరిగి దేవుని కృపలో వర్ధిల్లినవాడు యెహోషాపాతు. అయితే ఒక సందర్భంలో ఇశ్రాయేలు రాజుతో జతగట్టి సిరియా రాజు మీదకి యుద్ధానికి వెళ్ళారు. ఇశ్రాయేల్ రాజు, ఆ తర్వాత యూదా రాజుని యెహోషాపాతు కలిసి సిరియా రాజు మీదకి యుద్ధానికి వచ్చారు. సిరియా రాజు తన అధిపతులతో చెప్పాడు, మీరు ఎవరిని టార్గెట్ చేయొద్దు, అదములనైనా అధికులనైనా మీరు పట్టుకోవద్దు, ఇశ్రాయేల్ రాజును మాత్రం పట్టుకోండి, అతనే మనకు కావాలని. ఈ లోపల
ఆ సిరియా రాజు యొక్క సైనికులు యెహోషాపాతు దగ్గరికి వచ్చి అతడే ఇశ్రాయేలు రాజు అనుకుని అతని మీద అటాక్ చేద్దాం అనుకున్న సమయంలో యెహోషాపాతు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడట. మొర్ర పెట్టినప్పుడు దేవుడు అతనికి సహాయం చేశాడని లేఖనాల్లో మనం చూస్తున్నాం. ప్రియులారా గమనించండి, ఇక్కడ యెహోషాపాతు చేసిన పని కోర్స్ ఇశ్రాయేలు రాజుతో చేతులు కలపడం అనేది దేవునికి ఇష్టం కాని పని. అయితే ఆ ప్రతికూల వాతావరణంలో వచ్చినప్పుడు యెహోషాపాతు తన హృదయాన్ని కఠినం చేసుకోకుండా ప్రార్థన చేశాడు, దేవుని వైపు చూశాడు. ఆయన సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు ఆ సమయంలో యెహోషాపాతుకు దేవుడు సహాయం చేశాడు. కొన్నిసార్లు రక్షణ పొందిన వారం అని చెప్పుకుంటున్నా, బైబిల్ చదువుతున్న వారం అని చెప్పుకుంటున్నా, ప్రార్థనాపరులు అని చెప్పుకుంటున్నా, లోక ప్రభావాన్ని బట్టి కొన్నిసార్లు ఆ వ్యర్థమైన వారితో సాంగత్యం చేయడం లేదా దేవుని చిత్తం కాని పనుల్లో ఇన్వాల్వ్ అయిపోవడం జరుగుతున్నప్పుడు అపవాది మనల్ని అటాక్ చేస్తున్నాడు, అపవాది మన మీద దాడి చేస్తున్నాడు. అప్పుడైనా సరే ఆ సందర్భంలో మనం చేయాల్సిన పని ఏంటంటే మన తప్పిదాన్ని గుర్తించి, మన యొక్క బలహీనతను గుర్తించి, దౌర్భాగ్యతను గుర్తించి దేవుని వైపు తిరగగలిగితే ఆయన మనకు సహాయం చేయడానికి సిద్ధంగానే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు కఠినుడైపోయాడేమోనండి, నాకే విధంగా సహాయం చేయడేమో అని అనుకోవడానికి లేదు. క్షమాపణ దేవుడు అనుగ్రహించేవాడు కనుక పశ్చాత్తాపంతో నువ్వు ఆయన వైపు తిరగలిగితే, యథార్థమైన మనసుతో నువ్వు దేవుని దగ్గర రాగలిగితే దేవుడు నిన్ను ప్రతికూల వాతావరణం నుంచి విడిపిస్తాడు. ఆ రోజు యెహోషాపాతును కాపాడిన దేవుడు, రక్షించిన దేవుడు ఈరోజు నీకు నాకు తోడున్నాడు. ఆయన మనకు సహాయం చేయకపోయినంటే మనం ఎప్పుడో మౌనంలోకి వెళ్ళిపోయేవాళ్ళం. కానీ గంభీరంగా దేవుని స్తుతించగలుగుతున్నామంటే, ఆరాధించగలుగుతున్నామంటే దేవుని సహాయం మనకి ఎక్కువగా ఉంది. ఈరోజు ఏ ఒక్కరూ సహాయం లేరని కృంగిపోవద్దు. బంధువులు దూరం అయిపోవచ్చు, నీకు స్నేహితులు దూరం అయిపోవచ్చు, ఇంతవరకు ప్రోత్సహించిన వాళ్ళకి మా వల్ల కాదని చేతులు ఎత్తేయచ్చు. కానీ దేవుడు మాత్రం నీకు సహాయకర్తగా ఆయన ఎల్లప్పుడూ ఉన్నాడు. కాబట్టి ఆయన దగ్గర నువ్వు రాగలిగితే, విశ్వాసంతో ఆయన వైపు చూడగలిగితే అద్భుతాలు చూస్తావు. ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువుని స్తుతించండి. బలమైన కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీవు మాకు సహాయం చేయకపోయినుంటే మేము ఎప్పుడో మౌనంలోకి వెళ్ళిపోయేవారం. కానీ నీవు మాకు సహాయం చేసే దేవుడు గనక, చేస్తున్న దేవుడు గనక మేము నేను స్తుతించగలుగుతున్నాం. గంభీరంగా మా స్వరాలు తెరిచి నువ్వు మంచివాడు అని ప్రకటించగలుగుతున్నాం. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే నాయన నీ సహాయం కోసం కనిపెడుతున్నారు, మా దేవుడే తన కృపా సింహాసనం నుండి మాకు సహాయం అనుగ్రహించాలని ఎంతమంది అయితే పట్టుదలగా నీ వైపు చూస్తున్నారో వారందరి జీవితాల్లో బలమైన కార్యాలు యేసు నామములో జరుగునుగాకని ప్రకటిస్తున్నాం. ప్రభువా, అనారోగ్యంతో వారు స్వస్థ ఇవ్వండి, వ్యాధులను ఉన్నవారు లేవనెత్తండి, మహిమతో నింపి బలపరచండి. ఘనత, మహిమ, ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. Amen. God bless you, dear friends. Have a wonderful and beautiful day. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.